నీ జీవితాన్ మరువాని మాట యేసు మాట భలే బాలే మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట యేసు మాట. చాలు. చాలా విలువైన దేవుని మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో బాల దగ్గరికి వెళ్ళే ముందు చదువుకుందాం. మనందరికీ తెలిసిన బైబిల్లో ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి మనము ధ్యానం చేసే ముందు ఈరోజు మరి మీరమ్మ గారు తల్లి గారు వారి యొక్క భర్త గారు ప్రభువునందు గత దినాల్లో నిద్రించారు. కాబట్టి ఈ యొక్క సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాటను చదువుతున్నాను, ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ. సామెతలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. సామెతలు గ్రంథము, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేటి ఆశీర్వాదం. అటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలు ఎవరైనా ప్రభువునందు వారు నిద్రించిన ఎడల వారిని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మా నాన్నగారు ఉన్నప్పుడు ఇలాగ జరిగింది, ఇలా ఉండేవాడును, ఈ విధంగా బ్రతికేవాడును, ఇటువంటి పరిస్థితులు ఉండేవి అని ఆ వాక్యం ఒకసారి ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి, తలపోసుకోవాలి. అటువంటి నీతిమంతుని యొక్క జాబితాల్లో ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభు బల్ల కొరకే వెళ్దాం. రండి. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 11వ తేరా వంశావళి ఇది. తేరావు అబ్రామును నాహోరును హారానును కనెను. చాలు. తెరహుకి 3 కుమారులు. ఎంతమంది కుమారులు? 3 కుమారులు. అందులో మొదటివాడు అబ్రాము. మొదటివాడు ఏం పేరు? అబ్రాము. ఆ తర్వాత ఆయన పేరు అబ్రహాముగా మారింది. ఆయన పేరు అబ్రాము, ఆయన పేరు అబ్రహాముగా మారింది. అటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. ఆయన ఎటువంటి వాడు అనంటే, వాళ్ళది ఏ ఊరు అనంటే, అబ్రహాము యొక్క ఊరు ఏ ఊరు? జయక్క చెప్తారు. అబ్రహాము ఊరు ఏ ఊరు అక్క జయక్క? అబ్రహాము ఊరు పేరు ఏం పేరమ్మా చిన్ని గ్రేసు? అబ్రహాము ఊరి పేరే ఊరు. వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? ఊరు. ఎక్కడుంది ఆ మాట? డాడీ చదివాడు కదా. 11వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం చదవమ్మా. 28వ వచనం. ఆరను కల్దీయులను ఊరు అను పట్టణములో. ఏ పట్టణమట? ఊరు అనే పట్టణము. వాళ్ళ ఊరి పేరే ఊరు. వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? ఊరు. అబ్రహాము ఊరు ఏ ఊరు అని ఎవరైనా అడిగారు అనుకో, అప్పుడు ఏమని చెప్పాలా? ఊరు అని చెప్పాలి. అంతేగాని మా పాస్టర్ గారు చెప్పలేదండి, ఏ ఊరు నాకు తెలియదండి అని అంటే అర్థమవుతుందా? ఒక దగ్గర దేవుని యొక్క మాటలు చెప్తూ యోహాను 3:16 అని చెప్తున్నాను. యోహాను 3:16 అని చెప్తుంటే అక్కడున్న సంఘ పెద్ద లేచి నోర్ముయ్య అన్నాడు. నాకు ఏమండి అని అంటే, యోహాన్ అంటే నేనే అన్నాడు. యోహాన్ అంటే ఎవరట? ఆయనే. 3:16 అంటే ఏంటంటే, నాకు 3 పిల్లలు 16 మంది పిల్లలు అన్నారు. నా కొరకు నువ్వెందుకు చెప్తున్నావు అన్నాడు ఆయన. కాబట్టి అది మనం ఒక్క ఉద్దేశం కాదు, రిఫరెన్స్ చదివాం. యోహాను 3:16 అని. ఆయన ఏమనుకున్నాడంటే, నాకు 3 భార్యలు 16 మంది పిల్లలు, మా పాస్టర్ గారు నీకు ఇవన్నీ చెప్పేశాడు అని అంటున్నాడు. కాబట్టి ప్రసంగాన్ని ముందుకు వెళ్ళకుండా టాప్ చేస్తున్నాడు. అది కాదండి దీని ఉద్దేశము. ఈ బైబిల్లో యోహాను సువార్త అనే ఒక సువార్త ఉంది, దానికి 3వ అధ్యాయం ఉంది, 16వ వచనం కూడా ఉన్నదండి. కాబట్టి అబ్రహాము ఊరు పేరు, వాళ్ళ ఊరి పేరు ఏం పేరమ్మా? ఊరు. అబ్రహాము ఎటువంటి వాడు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. అబ్రహాము ఎటువంటి వాడు అని అంటే, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అబ్రహాము ఎటువంటి వాడు అంటే, నెంబర్ 1 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. నెంబర్ 1, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి
నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నెంబర్ 1, ఎటువంటి వాడు అని అంటే దేవుని యొక్క మాటకు లోబడిన వాడు. ఎక్కడుంది ఆ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. హెబ్రీయులకు రాసిన అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. ఆ పిలుపునకు లోబడినట్టి వాడు. అబ్రహాము ఎటువంటి వాడు అనంటే దేవుని మాటకు లోబడిన వాడు. దేవుని మాటకు ఏమైనట్టి వాడు? లోబడినట్టి వారు. ఎంతోమంది దేవుని మాటలు వారికి వినబడుతున్నాయి, కానీ వారు దేవుని మాటకు ఏమవట్లేదు, లోబడట్లే. దేవుని మాటకు విధేయత చూపించట్లేదు. దేవుని మాటకు వారి యొక్క జీవితాన్ని అప్పగించట్లేదు. దేవుని మాటకు వారు దేవుని మాట వైపు వారి మనసును మళ్లింప చేయట్లేదు. కారణం, దుష్ట ఆత్మ వారిలో పనిచేసి దేవుని మాటను వారు ధిక్కరించువారుగా ఉన్నారు. అబ్రహాము ఎటువంటి వాడనంటే దేవుని మాటకు లోబడిన వాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఇంకా అబ్రహాము ఎటువంటి వాడు అనంటే ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా యెహోవాకు ఒక బలిపీఠము కట్టినట్టి వాడు. నెంబర్ 1, లోబడినట్టి వాడు. నెంబర్ 2, బలిపీఠములు కట్టినట్టి వాడు. అబ్రహాము జీవితంలో చాలా బలిపీఠాలు కట్టాడు. చాలా బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మందిరానికి ప్రాముఖ్యం ఇచ్చినట్టి వాడు, ప్రాధాన్యత ఇచ్చినట్టి వాడు. దేవుని మందిరం అంటే, దేవుని బలిపీఠం అంటే అబ్రహాముకి ఎంతో ఇష్టం. అందుకు అబ్రహాము ఏం చేసేవాడనంటే బలిపీఠాలు కట్టేవాడు. ఎటు కట్టేవాడునైనా బలిపీఠాలు కట్టేవాడు. అబ్రహాము జీవితంలో ఎక్కడ బలిపీఠం కట్టేవాడో అక్కడ యెహోవా నామం నేను చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి గణపరిచేవాడు. 1, లోబడినట్టు వాడైతే 2, ఏం చేసినట్టు వాడు? బలిపీఠాలు కట్టినట్టు వాడు. 3, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము 9వ మాట చదువుతున్నాను. నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదును. లోతుతో చెప్పాడు. నెంబర్ 3, అబ్రహాము ఎటువంటి వాడు అనంటే నిస్వార్థమైన మనిషి. ఎటువంటి మనిషి? నిస్వార్థమైన మనిషి. లోతుతో అంటున్నాడు, నాయనా నీవు ఒకవేళ కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నీవు ఒకవేళ ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నీ ఇష్టం. శ్వాస ఎవరిది? నీదే. శ్వాస ఎవరిది? నీది. ఎటువంటి వాడు అనంటే నిస్వార్థము కలిగినట్టి వాడు, అంటే స్వార్థము లేనివాడు. మనుషులు ఎటువంటి వాళ్ళంటే బైబిల్ ఏమని చెప్పిందంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువు. తిమోతికి యాలయనగా మనుషులు స్వార్థప్రియులు. ఎటువంటి వారట? స్వార్థప్రియులు. మనుషులు ఎటువంటి వారు? స్వార్థప్రియులు. మంచోళ్ళు కాదు. మనిషికి ఎక్కువ ఏటుంది? స్వార్థం ఉంది. ఏముంది? స్వార్థం ఉంది. నిన్నటి కాల సమయంలో, ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతూ అన్న చెప్పాడు, అన్న మందిరాల్లో దేవుని యొక్క సంఘాల్లో ఎక్కువేమైపోయింది? స్వార్థం ఎక్కువైపోయిందట. ఏమెక్కువైపోయింది? స్వార్థము ఎక్కువైపోయింది. స్వార్థము ఎక్కువైపోవటం వలన పరిశుద్ధత పోయింది. అపరిశుద్ధత సంఘాల్లో ఏడ్ చేయబడుతుంది, ఏలుబడు చేస్తుంది. దేవుడు మనిషిని ఏం చేశాడంటే స్వార్థము లేనంటి వాడిగా చేశాడు.
అయితే మనుషుడు జీవించిన దినాలలో, బ్రతుకుతున్న దినాలలో, కాలము గడుపుతున్న దినాలలో, యాత్ర చేస్తున్న దినాలలో ఏమొచ్చేసిందంటే మానవునికి స్వార్థం వచ్చేసింది. ఏమొచ్చేసింది? స్వార్థం. అబ్రహాముకు అటువంటి స్వార్థం లేదు. అబ్రహాం అంటున్నాడు లోతుతో, నాయనా నీవు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తాను, నీవు కుడివైపునకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను. ఈ స్థలము నీ ఎదుట ఉన్నది కదా, ఈ భూమి నీ ఎదుట ఉన్నది కదా, నీవు ఏమి ఎంచుకుంటావో అది నీ ఇష్టం. చాయిస్ ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? చాయిస్ లోతుకి ఇచ్చాడు. దేవుడు కూడా ఎప్పుడు కూడా బలవంతం చేయడు ఒక మనిషిని. ఎటు చేయడు? బలవంతం చేయడు. మొన్నటి కాల సమయంలో యూత్ మీటింగ్లో ఒక మాట చదివాం. యవనుడా నీ యవనమందు సంతృష్టిగా ఉండుము, సంతోషముగా ఉండుము. ఈ క్రియలన్నిటిని బట్టి ఒకరోజు ఎక్కడికి వస్తావు? తీర్పులోనికి వస్తావు. ఎక్కడికి వస్తావు? తీర్పులోనికి. ఎక్కడుంది? ప్రసంగి 11:9 యవనుడా సంతోషపడుము నీ యవన కాలమును బట్టి. నీ హృదయం ఎలాగుంచు? సంతోషంగా ఉండము, సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించు. నీ ఇష్టమే, శ్వాస నీదే. శ్వాస ఎవరిది? నీదే. యవనస్తుడా నీ యవన కాలం మంది ఎలాగుండు? సంతోషంగా ఉండు, నీ ఇష్టం. సినిమాలు చూస్తావా? శాటంత శాలలు వచ్చాయి. ఎంత శాలలో? శాట. ఒక్కొక్క ఇన్నాళ్ళు ఈ టీవీలు కానీ ఇప్పుడేటి గోడ మీద టీవీలు. అది ప్లేస్ ఆక్రమించుకుంటుందని భయము లేదు. 24 గంటలు కూడా ఎక్కడ ఉండొచ్చు. ఏదో రాత్రి ఒక ఇంటిని దర్శిస్తే సీరియల్ చూస్తున్నారు వాళ్ళు మంచిగా. ఎటు చూస్తున్నారు? సంతోషంగా ఉన్నారు. దేన్ని చూస్తూ? సీరియల్ చూస్తూ. సంతోషంగా ఉండు. సేవకుడు శనివారం నాడు రాత్రి అమ్మనాయన వస్తాడని ఆ మాత్రం ఇంకా డోరు కొడతామంటే డోర్ వేయరు. ఎందుకనంటే ఫ్రీగా ఏటి రావాలి, గాలి రావాలి. కాబట్టి అన్నీ వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అన్న ఎంత టైం అయింది మరి రాడు. అందులోనికి వచ్చి ఏడు పడ్డది వర్షము. చాలాసేపు ఏం పడ్డది? వర్షం పడ్డది. కాబట్టి మరి విజిటింగ్కి మరి రాడు. ఆయన మహాబద్ధకిష్టుడు. సంతోషంగా ఎక్కడున్నారు? సీరియల్ చూస్తే నవ్వుతూ ఉన్నారు. ఆ టైం అప్పుడు ప్రైజ్ లాడమ్మా అన్నాము. అమ్మనాయన బైబిల్ చెప్పింది కదా సంతోషంగా ఉండమని. అందుకని ఎక్కడ కూర్చొని ఉన్నారు? టీవీ ముందు. జాగ్రత్త. నీకుండిన సమయాన్ని వ్యర్థంగా వృధాగా దేవుని మందిరానికి రాక, దేవుని ఇంటికి రాక, దేవుని సన్నిధికి రాక, నా ఇష్టము, నా జీవితము, నాకు అడిగేవారు ఎవరు లేరు, నేను చాలా తెలివైనట్టు వాడును అని అనుకొని జీవిస్తున్నవేమో. ఒకరోజు వీటన్నిటిని బట్టి అక్కడ తీసుకొని వస్తాడు, తీర్పులోనికి వస్తాడు. ముందు చెప్పాడు, నీ ఇష్టమే నాయన, సంతోషంగా ఉండు, సంతృష్టిగా ఉండు, నీకు ఇష్టమైనది నువ్వు ఏటి చేయు, నీ దృష్టికి ఇష్టమైనది నువ్వు చేయు. కానీ ఒకరోజు రానే వస్తుంది. ఏటి చేస్తాను? తీర్పులోనికి వస్తా. ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు అవి మంచి పనులే కానీ చెడ్డ పనులే కానీ నీ దేహముతో జరిగించిన ఏవైనాను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవ్వాలా? నిలవబడాలా. ఎడ్చేలా? నిలవబడాలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో పౌలు ఇదే మాటలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకరోజు ఏటవ్వాలా? ప్రత్యక్షం కావాలి. ఏటవ్వాలా? ప్రత్యక్షం అవ్వాలి. ఏ న్యాయపీఠం ఎదుట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. సెలవులోని మెసేజ్లు పంపించినా పర్వాలేదు, ఎవరేట అనరు, ఎవరు చూడరు. అర్థమవుతుందా? ఖాళీజాకం అయిపోయిన తర్వాత కాసేపు ఇంటికప్పుడే వెళ్ళొద్దులే, కాసేపు కూర్చొని వచ్చిన వేగం చూసి ఏంటి డేటా యాకం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోస్తావు? ఇంటికి వెళ్ళిపోదు. జాగ్రత్త. ఒకరోజు ఎక్కడ ఉండాలా?
అక్కడికి వచ్చేయాలి. డాడీకి మమ్మీకి సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కనబడకుండా నేను బాగానే ఉన్నాను కదా, మేనేజ్ చేసేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఈ భూమి మీద అందరికీ నువ్వు కళ్ళు కప్పివచ్చు, కానీ ఎవరికి కప్పలేవు? దేవునికి కప్పలేవు. దేవునికి. సండే స్కూల్కి ఒకసారి ఒక ఆయన వెళ్ళి సండే స్కూల్ పిల్లలకి అందరికి ఒక మాట చెప్పాడట, మీకు ఎవరికి నచ్చిన అరటిపళ్ళు తీసుకోండి, అవిగో అరటిపళ్ళు గంప అక్కడ ఉన్నది అన్నాడు. ఒకటి తీసుకున్నాడు, ఒకటి 2, ఒకటి 3, ఎవడు తినగలిగినండి అన్నీ తీసుకున్నారు పిల్లలు. వెళ్ళిపోయి తీసుకున్న తర్వాత చెప్పాడట ఈ సండే స్కూలు ఆ యొక్క సూపర్వైజరు ఏమని చెప్పాడంటే, రే తీసుకుని వేకం కూడా కనబడకుండా వెళ్ళి తినాలన్నాడట. ఇటు చేయాలా? కనబడకుండా. ఆ మాట చెప్పడమే తడువు. ఒకడు డోర్ వెనక్కి వెళ్ళిపోయాడు, ఇంకొకడు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకోడు కట్నానికి అత్తలు వెళ్ళిపోయాడు, ఇంకోడు దూరాన్ని వెళ్ళి తినేసాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకడు ఉన్నాడు, ఆడు ఎక్కడికి వెళ్ళినా సరే తినలేకపోతున్నాడు. అది తిరిగి తెచ్చాడు. సార్ నేను తినలేనండి అన్నాడు. ఏరా అని అంటే, పైనుండి ఒకడు చూస్తున్నాడు అందుకే నేను తినలేదు. పైనుండి ఎవడరా చూస్తున్నాడు? మేడపైకి ఎవరైనా ఎక్కారేటి అని అంటే, కాదు సార్ పైనుండి దేవుడు నన్ను చూస్తున్నాడు. అవును, మనం చేసిన క్రియలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఒకరోజు ప్రత్యక్షం కావాలి. నీ జీవితము, నీ నడవడిక, నీ మాట, నీ తలంపు, నీ ఆలోచన భయము లేకుండా ఇంకెన్నాళ్ళు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఇంకెన్నాళ్ళు జీవిస్తావు, బ్రతుకుతావు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నేను తండ్రిని అయితే నన్ను గనుపరిచిన వాడు ఎక్కడ? నాకు ఇవ్వవలసిన గౌరవము ఏమాయను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి అబ్రహాముకి ఏట్లేదు? స్వార్థము లేదు. ఏట్లేదమ్మా? స్వార్థము లేదు. ఆయన ఛాన్సు యవనస్తుడైన లోతుకి ఇచ్చాడు. నీ ఇష్టమే, నువ్వు ఏ వైపు వెళ్తావో అని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎటు వెళ్ళిపోతాను? ఎడమ తట్టుకు వెళ్తాను. మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఎటువంటి వారు? స్వార్థప్రియులు. మనుషులలో మన పిల్లలే మనకి ఎటువంటి వాళ్ళు? స్వార్థాలు. ఎవరి వరకు మనం దేశం వరకు వెళ్ళిపోక్కర్లే, పక్కింటి వరకు వెళ్ళిపోవాలి. ఎవరు స్వార్థం? పిల్లలే. ఏటి వాళ్ళ స్వార్థం చెప్పండి? ఉదయాన్నే లేచి వాళ్ళకి ఎంత స్వార్థం అంటే, ఆడపిల్ల అనుకో ఎంత స్వార్థమో తెలుసా? ఎందుకు మా మమ్మీ ఇల్లు తొడదు, నేను ఇల్లు ఓడవని అంటది. ఎంత స్వార్థము! స్వార్థాల్లో ఈ పదాలు ఉన్నాయి. అర్థమవుతుందా? డాడీ మమ్మీ ఎందుకు టిఫిన్ చేయదు? ఆమె రెడీ చేస్తేనే కానీ ఈమె. ఎంత స్వార్థం ఈ పిల్లలకి! స్వార్థానికి ఇంకొక మాట చెప్పండి. పిల్లలకి స్వార్థంలో ఉండేది ఇంకొక మాట చెప్పమ్మా. అమ్మా, స్వార్థానికి ఇంకొక మాట చెప్పురా. ఎంత స్వార్థం అని అంటే చెప్పమ్మా. ఇంటికాడ ఎంత స్వార్థము! చివరికి వాళ్ళకు వచ్చిన భయంకరమైన స్వార్థం ఎటువంటిదేనంటే, చివరికి వారు వేసుకునే వస్త్రం కూడా వాళ్ళు ఏడ్చారు, నీటిలో ముంచు. ఎంత స్వార్థం వాళ్ళకి! అదే పిల్లోడు అనుకో, ఆయనకి ఎంత స్వార్థం ఉంటుంది అంటావు? ఆయనకి కూడా సేము స్వార్థమే. డాడీ వెళ్ళి నీరు తీసుకుని వస్తాడులే మమ్మీ. మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే స్వార్థప్రియులు. ఎటువంటి వాళ్ళు? భర్త స్వార్థమే, భార్య కూడా స్వార్థమే. భార్యాభర్తలు ఏంటి? స్వార్థం. స్వార్థం లేకుండా భర్తను ప్రేమించలేడు, భర్తని భార్య ప్రేమించలేదు. ఏటి స్వార్థం ఉంటుంది చెప్పు నాయన? అక్కకి ఏటి స్వార్థం ఉంటుంది? నెల ఇసేకల్లా నా భర్త అందులోని రూపాయి కూడా తక్కువ చేయకుండా అలాగే తీసుకొస్తే ఎంత ప్రేమ అంటే, మా ఆయన ఏమనుకుంటానంటే దేవుడు అండి. ఇటు దేవుడు ఇస్తేనే, దేవుడు ఇవ్వకపోతే మీరు చెప్పారు, నేను చెప్పలేదు. కాబట్టి అదే బ్రదర్కి అడిగామనుకో, ఏంటండి సిస్టర్ ఎటువంటి వాళ్ళనంటే, మంచిగా అన్ని పనులు చాలా చక్కగా మాటాకం విన్ని అన్ని పనులు చక్కగా చేసిందనుకో,
ఏమంటాడు తెలుసా? ఆమె నిజంగా నా పాలట దేవత అండి. ఇటట దేవ మంచి పని చెప్పావక్క. అదే అదే దేవతని మళ్ళీ అదే బ్రదర్కి అడుగుదాం, ఏమండి అని అంటే, ఉదయాన్నే ఈ దెయ్యం ముఖం చూడలేకపోతున్నానండి. నిన్నేమో దేవత అన్నావు, ఈరోజు ఏంటి దెయ్యమా? ఎంత స్వార్థము! ఈ శరీరము నిలువెల్ల దేనితో ఉన్నది? స్వార్థంతో. స్వార్థము అనే దాన్ని ఏడ్ చేయాలంటే సిలువ వేయాలి. ఏడ్ చేయాలా? అది లేకుండా బ్రతికాడు ఎవరు? అబ్రహాము. అందుకే నీతిమంతుడయ్యాడు. స్వార్థము లేదు ఆయనలో. ఏట్లేదు? స్వార్థం లేదు. దావీదు యుద్ధానికి వెళ్ళి యుద్ధాన్ని జయించి తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో ఒక ఆయన అన్నాడు, ఏమనంటే, సార్ మనం యుద్ధాన్ని జయించుకొని తిరిగి వస్తున్నాం కదా, ఆ సామాన్ల దగ్గర ఉన్న వాళ్ళకి ఇందులో ఉన్న వాటా వారికి ఏం చేయకూడదు, ఇవ్వకూడదు అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, తప్పయ్యా, మనం యుద్ధానికి వెళ్ళినట్టు వారు ఎంత కష్టపడ్డామో మన యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్నట్టు వారు కూడా అంతే కష్టపడ్డారు. అంటే దావీదుకి ఏట్లేదు? స్వార్థం లేదు. ఏట్లేదమ్మా? కానీ కొన్ని దగ్గరలో స్వార్థం ఉంది. ఆ దావీదు ఎంత బలహీనుడనంటే, ఆయన ఎంత స్వార్థం కలిగినటోడనంటే, యుద్ధానికి వెళ్ళవలసినటోడు యుద్ధంకి వెళ్ళకుండా నిద్రపోయాడు. నిద్రపోయినట్టు నిద్రపోవాలి కదా, ఎందుకో మరలా లేచాడు. లేచి ఆ మిద్ది మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తిరుగుతుంటే ఆ ఊరిలో ఒక ఆమె స్నానం చేసుకుంటుంది. వాళ్ళ యొక్క ఇంటి వెనుక బాగాన, అలాగనుకుందాం, ఇంటి వెనుక బాగా ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? బాత్రూములు లేవని అర్థం. పల్లెటూరు మీరు వెళ్ళారనుకో, ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూర్లకి ఏటి ఉండవంటే బాత్రూములు ఉండవు. వాళ్ళన్నీ బయటకే వచ్చేస్తారు. అందుకని ఏ పల్లెటూరుకి వెళ్ళామనుకో, ఊరు ముందు ఊరు వెనుక ఆ రెండు కూడా ఎలాగుంటాయంటే గలేజుగా ఉంటాయి. ఊరు ముందుకెళ్ళి ఊరు ముందు ఎంట్రన్స్ చేసామనుకో అన్నీ అగ్నిప్పులే కనబడతాయి. అది దరిద్రం. వాళ్ళకి ఎంత మారుద్దామని ప్రయత్నం చేసిన కూర్చుని పెట్టి కొన్నిసార్లు చెప్పాను, సంఘంలోని మన బిడ్డలకు కూడా చెప్తుంటాను, అది చాలా పొరపాటైన పనులు అని. అందుకు దావీదు ఈయన నిజంగా ఏమైనా అనుకోవాలా, అయ్యో నా రాజ్యంలోని బాత్రూములు లేకుంటే వీళ్ళు ఎంత విధిగా స్నానం చేస్తున్నారా, రే మంత్రి అందరికీ నువ్వు ఒక శాసనము నియమించాలి. ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు బాత్రూములు కట్టుకోవాలని దండోరేసే బాత్రూమ్కి ఎంత ఇస్తాను అని చెప్పేసి అనాలి కదా. అలాగే అనడానికి బదులు బాత్రూంలో స్నానం చేసింది ఎవరు? వాళ్ళ యొక్క అడ్రస్ ఏంటి? అవి ఏకం కొనుక్కో, అవి అవసరమా? ఎంత స్వార్థం మనిషో. అంతేకాదు, ఈయన దావీదు జీవిత చరిత్ర చదువుతుంటే ఒక ఆమె తన భర్త చేసిన అవిధేయత వలన వచ్చి క్షమాపణ కోరి, క్షమించండి సారు, నా భర్త ఇటువంటోడు, మోటోడు, ఏటి తెలీదు, మొండోడు అని అన్నీ చెప్పిన తర్వాత సరేలేమ్మా వెళ్ళిపో అని అన్నాడు. కొన్ని దినములు అయిన తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోతే మళ్ళీ ఆమెను కబురు చేశాడు. ఏటని? నీవు నాకు పెండ్లి చేసుకుంటావని. ఏం మనిషి అండి ఈయన! ఎంత స్వార్థమైన మనిషి! అటువంటి మనిషిని ఎవరు మార్చారు? యేసుప్రభువు వారు మార్చారు. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు, తప్పురా. ఏడు తప్పు అని అంటే, మనం యుద్ధానికి వెళ్ళి కష్టపడినది ఎంతో, యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్నట్టు వాడు కూడా అంతే కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయనకి ఏటి లేకుండా వచ్చింది? స్వార్థము లేకుండా ఉన్నాడు. సంఘంలోనికి వచ్చిన మనకి ఎన్నో స్వార్థాలు ఉంటాయి. కొన్ని స్వార్థాలు మీరు చెప్పండి, ఆత్మీయమైన స్వార్థాలు. సంఘంలో స్వార్థాలు చెప్పండి. ఎంతవరకు బయటకు చెప్పాను. ఇప్పుడు సంఘంలో ఉన్న స్వార్థాలు చెప్పు. గ్రేసమ్మ, సంఘంలో స్వార్థం చెప్పు. అంకులు నాకు మౌత్ ఇవ్వడ్డాడే, ఇదొక్క స్వార్థం. అర్థమవుతుందా? కంజరి నాకు ఇవ్వరు, ఇదొక్క స్వార్థం. చెప్పు. ఇంకా బోలెడు స్వార్థాలు ఉన్నాయి. పైకి మనం మనుషుల్లాగే ఉంటాం కానీ లోపల అంత ఏటి గొలికేస్తుంటుంది, షుగరు లాగా.
శరీరం ఏకం ఏటైపోద్ది, గొల్ల. ఆత్మీయ జీవితంలో ఎంత స్వార్థంతో బ్రతుకుతుంటామో. స్వార్థ ప్రియులు దేవుని రాజ్యానికి చేరరు. అబ్రహాము నీతిమంతుడు. త్వరగా ముగించేస్తాను ఎందుకంటే టైం అవుతుంది కదా. అబ్రహాము నీతిమంతుడు. అందులో ఒక పాయింట్ ఏంటంటే దేవునికి లోబడినంటి వాడు. 2 బలిపీఠములు కట్టినంటి వాడు. 3 ఎటువంటి వాడు? నిస్వార్థమైన మనిషి, స్వార్థము లేనటి వాడు. 4 దేవుని యొక్క మాటలు త్వరగా చదువుతూ ఉన్నానా. ఆదికాండము 14వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చదివితే అబ్రహాము అక్కడ లోతుని శత్రువు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అబ్రహాము ఎటువంటి వాడో తెలుసా? ధైర్యవంతుడు. ఎటువంటి వాడట? ధైర్యవంతుడు. శత్రువు వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోతే అబ్రహాము ఏం చేశాడో తెలుసా? ధైర్యంతో వారిని ఏడ్ చేశాడు, ఎదుర్కొన్నాడు. ఎంతమందితో ఎదుర్కొన్నాడు? 14 వచనము. అబ్రహాము తన తమ్ముడు విని అలవరుచుకున్న 318 వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులు నేట్ చేశాడు, తరిమాడు. ధైర్యవంతుడు. సమస్య వచ్చినప్పుడు పారిపోయినట్టు గడు కాదు. ఎటువంటి వాడు? ధైర్యవంతుడు. శత్రువు ఎదురుగా నిలబడినా సరే వాళ్ళందరినీ ఎదుర్కొన్నంత ఎటువంటి వాడట? ధైర్యవంతుడు. ఏమని రాబడింది? అబ్రహాము 318 మందిని ఏడ్ చేశాడు, వెంట పెట్టుకొని. ఎంత ధైర్యము! బైబిల్ ఏమని చెప్పిందంటే దినవృత్తాంతం రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదువు నాన్న. దినవృత్తాంతం రాసిన 2వ గ్రంథం 15వ కాగా బలహీనులు కాక ధైర్యం వహించాలి. ఎటు వహించాలట? ధైర్యం వహించాల. ఎటు వహించాలి నాయన? ధైర్యం. బలహీనం అయిపోకూడదు. ఏమైపోకూడదు? బలహీనం అయిపోకూడదు. కరోనా వచ్చిందట మళ్ళా. అమ్మో అది ఎక్కడో వచ్చింది. ఎక్కడ నువ్వు ఆల్రెడీగా ఏమైపోతావు? అమ్మో నేను చచ్చిపోతున్నా. కరోనా ఇంక రాలేదు, ఎక్కడో వచ్చింది. విశాఖపట్నం వచ్చింది, ఇంకెక్కడికి రాలేదు. విజయనగరం దగ్గరికి రాలేదు. ఇప్పుడు విజయనగరం దగ్గరికి వచ్చింది అనుకో, ఎక్కడికి రాలేదు, మన ఇంటికి రాలేదు, మన వాకటికి రాలేదు. ఎంత అధైర్యం! కరువు వచ్చింది. ఒక ఆమె అధైర్యవంతురాలే తన భర్తని బిడ్డని పట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోతుంది. ఏమి ధైర్యమో ఆమె ధైర్యం! కరువు బెత్లెహేములో ఉంది. కరువు ఎక్కడుంది? బెత్లెహేములో ఉంది. వీళ్ళ ఇంటికి రాలేదు కదా, ఈ ఊరికి రాలేదు కదా, వీళ్ళ దగ్గరికి రాలేదు కదా, అయినా అన్నీ సర్దేస్తుంది. పోదాం పద, బతకలేము మనం, ఈ 2 పిల్లలతో ఎలా జీవిస్తాము, ఎక్కడికి వెళ్ళిపోదాం, మా ఏమి దేశం ఎంచుకుంది, మోయాబు దేశానికి వెళ్ళిపోదామని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది 10 సంవత్సరములు అయిన తర్వాత 2 కుమారులు 1 భర్త, 3 ఏమైపోయారు? చనిపోయారు. ఎంత భయంకరమైన విషయం! అధైర్యం వలన నష్టం కలుగుతుంది. అధైర్యం. కరోనా ఒకవేళ శరీరానికి వచ్చినా డాక్టర్ ఏమంటాడంటే ధైర్యంగా ఉండు, అధైర్య పడకు. అర్థమవుతుందా? కరోనా ఎంటర్ అయిపోయింది శరీరానికి అనగానే ట్యాబ్లెట్లు వేస్తున్నా తగ్గుతుందో తగ్గదన్నా, వెళ్ళిపోతానేమన్నా, అన్నీ చూసే ఈ వేగం చూసుకోమ్మా, అన్ని కాగితాలు లేక నీకు అప్పచెప్పేస్తున్నాను. ఏ కాగితాలు? తెల్ల కాగితాలు కట్ట అనుకున్నాం వేట, కానీ కాదు, అన్నీ రాసిన పేపర్లే. అర్థమవుతుందా? ఎంత ధైర్యవంతులము! కరోనాలోని మేము సేవ చేసాము. మన విశ్వాసులకు కరోనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేసాము, వాళ్ళతో ఉన్నాము. మా 2 భార్యాభర్తలము. ఒక ఆయన అన్నాడు మీరు చచ్చిపోతారండి అన్నాడు. మా 2కి ఏమైపోతారు? నేను అన్నాను మేము ఏ టైంలో చచ్చిపోయినా మేము ఇక్కడ కళ్ళు మూసామనుకో అక్కడ కళ్ళు తెరిచేస్తాము. నిత్యానందం. ఈ దరిద్ర కొట్టిన కరోనా జ్వరము ఏమో కొన్ననే మనం అక్కడికి వెళ్ళిపోతామండి అని అన్నాం. అన్ని నెలలు వాళ్ళ కింద పరిచయం చేస్తే ఒకరోజు కూడా అది వచ్చి నన్ను తాకలే. ఏమో తాకుంటుంది కానీ అది అనిపించలేదు. కారణం ధైర్యం. అర్థమవుతుందా? బలహీనులు కాక ఎలాగ ఉండాలా? ధైర్యం వహించాలా. అర్థమవుతుందా? జలుబు, దగ్గు, తలనొప్పి, కాలు చేతులు నొప్పులు వచ్చేసరికలే అర్థమైపోయింది నీకు, నీ ధైర్యం ఏకం కూడా. మరి దిగలేవు, మంచం మీద నుండి కిందకి దిగలేవు. అమ్మా కొంచెం వేడి నీరు తెస్తావమ్మా, ఇక అన్నీ ఏమైపోతాము,
బలహీనం. మా పల్లెటూరులో ఒక మంచి సామెత ఉంది. భూదేవతకి పుండు పుడితే భూ భూమి మీద ఉన్న మందు లేక ఇంకోటి దానికి చాలలేదు. అర్థమవుతుందా? అంత బలహీనను. అలాంటి బలహీనుడు కాదు అబ్రహాము. యుద్ధానికి రెడీ అయిపోయాడు. ఎవడరా నా యొక్క కొడుకుని తీసుకుని వెళ్ళిపోయారు, చెరగొని పోయారని వారి దగ్గరికి ఎంతమందిని తీసుకెళ్ళాడమ్మా? 318 మందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో యుద్ధమాడాడు. ఎంత ధైర్యవంతుడు! ఇదైనా మాట చదివాము. 1 అబ్రహాము లోబడినట్టు వాడు, 2 ఎటువంటి వాడు? బలిపీటలు కట్టిన, 3 నిస్వార్థం కలిగినట్టు వాడు, 4 ధైర్యవంతుడు, 5 త్వరగా చదివే, ముగించింది, టైం అయిపోయింది, త్వరగా చదువు. ఎటువంటి వాడు అంటే ఆదికాండము 14వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. మరి సాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టును వచ్చెను. దేవునికి యాజకుడు కాబట్టి అతనికి ఏటిచ్చాడట? 10వ వంతు ఇచ్చాడు. అంటే దశమ భాగము ఇచ్చాడు. అబ్రహాముకి అలవాటు ఏటో తెలుసా? దశమ భాగం ఇచ్చే అలవాటు. ఏ అలవాటు ఉంది? దశమ భాగం. నెల అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ వచ్చేసరికి ఏటి తేవాలి? మందిరానికి ఏటి తేవాలా? జీతం ఎప్పుడు పడితే అప్పుడు ఏటి తేవాలా? దశమ భాగం తేవాలి. దేవుని మందిరానికి ఏటి తీసుకొని రావాలా? దశమ భాగం. దేవుని మందిరంలో ఏ భాగం ఉండాలైనా దశమ భాగం ఉండాలి. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం ఇచ్చి నన్ను ఏడ్చేలా శోధించండి. మలాకి 3వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు ఏమన్నాడు? 10వ వచనము. అప్పుడు ఆకాశపు వాకట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులు మీ మీద ఏడ్చేస్తాను, కుమ్మరిస్తాను. ఎంత మంచి మాట! మందిరానికి ఏడు తీసుకొని రావాలా? దశమ భాగము. ఏ భాగం తేవాలా? ఆ దశమ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. అది ఎప్పుడు నీ దగ్గర ఉంచకూడదు. ఎవరికి ఇచ్చేయాలా? ప్రధాన యాజకుడైన మెల్కీషెదెకుకి అబ్రహాము ఏం తీసుకొని వచ్చాడట? దశమ భాగము, 10వ భాగం ఇచ్చినట్లు చూస్తున్నా. తర్వాత అబ్రహాము ఎటువంటి వాడనంటే 18వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినట్టు వాడు. ఎటువంటి వాడట? దేవదూతలకు ఏటిచ్చాడు? ఆతిథ్యం ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో వచ్చి 18వ అధ్యాయం 1వ వచనం అన్న ఈ ఎండవేళలో ఆ గుడారములు ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. వాళ్ళకి ఏటి చేశాడట? ఆతిథ్యం ఇచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమ ఆతిథ్యము చేయు. ఏటి చేయకూడదు? మరొకడే ఎరుగకయే దేవదూతలకు ఏటి చేశారు? ఆతిథ్యం చేశారు. ఎవరాలు? అబ్రహాము. 1 అబ్రహాము ఎటువంటి వాడు అని అంటే లోబడిన వాడు, 2 బలిపీఠం కట్టినట్టు వాడు, 3 నిస్వార్థం కలిగినట్టు వాడు, 4 ధైర్యవంతుడు, 5 దశమ భాగం ఇచ్చినట్టు వాడు, 6 ఆతిథ్యం ఇచ్చినట్టు వాడు. ఏడు చేసినట్టు వాడు? ఆతిథ్యం ఇచ్చినట్టు వాడు. 7 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణముల కొరకు విజ్ఞాపన చేసినట్టు వాడు. ఎటు చేసినట్టు వాడట? విజ్ఞాపన చేశాడు. ఎటు చేసినట్టు వాడు? విజ్ఞాపన చేసినట్టు వాడు. ఆదికాండము 18వ అధ్యాయం 23 నుండి 33 వచనాలు చదివితే అక్కడ ఏం చేసినట్టు వాడు? విజ్ఞాపన. లాస్ట్ మాట, ఒక్క మాట చదివి మనం ముగించేద్దాము రండి. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో లాస్ట్ మాట, అబ్రహాము పరీక్షింపబడినట్టు వాడు. విశ్వాస విషయంలో అబ్రహాము ఏమి చేయబడినట్టు వాడో తెలుసా? పరీక్షింపబడినట్టు వాడు. 1 లోబడినట్టు వాడు, 2 బలిపీఠం కట్టినట్టు వాడు, 3 నిస్వార్థమైనట్టు వాడు, 4 ధైర్యం కలిగినట్టు వాడు, 5 దశమ భాగం ఇచ్చినట్టు వాడు, 6 ఆతిథ్యం ఇచ్చినట్టు వాడు, 7 విజ్ఞాపన చేసినాడు, 8 పరీక్షింపబడినట్టు వాడు. అబ్రహాము ఏం చేయడంటే వాడు? పరీక్షింపబడినట్టు వాడు. పరీక్షింపబడ్డాడు కాబట్టి విశ్వాస విషయంలో ఆయన ఏమయ్యాడో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు సామెతలు 10:9 వచనంలో నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. నీతిమంతుడైన అబ్రహాము జీవితాన్ని మన ముందు ఉండుట వలన మనకెంతో ఆశీర్వాదము. దేవుడు మాటలు దీవించును గాక. ఆమెను. బల దగ్గరికి స్టీవెన్ అన్న, విజయకుమార్ అన్న వస్తారు.